మీ రివ్యూ గురు ఛానల్ కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం ఇన్ ద గ్రేట్ 2026 లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే ఇన్ ద గ్రేట్ 2026 లో అయితే రిలీజ్ అయింది గైస్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గాయ్ రిచీ. సో రన్ టైం వచ్చేసి 1 hour 38 minutes తో అయితే రిలీజ్ అయింది గైస్. సో ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడడానికి అయితే రికమెండ్ చేయను గైస్. మూవీలో స్ట్రాంగ్ లాంగ్వేజ్, వైలెన్స్, గన్ ఫైట్, షూటింగ్స్, బ్లడ్ షెడ్ మరియు కొన్ని సెక్సువల్ రిఫరెన్సెస్ ఉన్నాయి. సెక్సువల్ కంటెంట్ అయితే ఎక్కువ లేదు కానీ వైలెన్స్ అయితే ఉంది. సో ఓవరాల్ గా మూవీ నాకైతే నచ్చలేదు గైస్. హెన్రీ కవిల్, జాక్ గ్లినియల్ కాంబినేషన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్, స్టైలిష్ విజువల్స్, ఫాస్ట్ ఎడిటింగ్ మూవీకి ప్లస్ పాయింట్స్. కానీ స్టోరీలో కొత్తదనం తక్కువ. కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది, సెకండ్ హాఫ్ బెటర్ అండ్ ఎంటర్టైనింగ్ గా ఉంటే బాగుండేది. సో స్టోరీ బేసిక్ లైన్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీలో రెచల్ వార్డ్ అనే ఒక హైలీ స్కిల్డ్ డెప్త్ రికవరీ స్పెషలిస్ట్ కి పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి నియర్లీ 1 million రికవరీ చేయాల్సిన మిషన్ వస్తుంది. ఈ మిషన్ కోసం సిద్ అలియాస్ హెన్రీ కేవిల్, బ్రోంగో అలియాస్ గ్యాంకీ గెల్లెల్ సో అనే ఇద్దరు ఎలైట్ ఆపరేటివ్స్ ని టీమ్ లో తీసుకుంటారు. సో మిషన్ స్టార్ట్ అయ్యాక మనీ రికవరీ కంటే సిచ్యువేషన్ చాలా డేంజరస్ గా మారుతుంది. క్రిమినల్స్, బిట్రేయల్స్, గన్ లైట్స్, ట్విస్ట్ స్టోరీ ముందుకు వెళ్తుంది. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే హెన్రీ కేవిల్ అండ్ జాక్ గెలియన్ కాంబినేషన్, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సెస్, గుడ్ సినిమాటోగ్రఫీ, ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ అయితే బాగుంది గైస్. డార్క్ హ్యూమర్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంటర్నేషనల్ లొకేషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. 98 minutes కాబట్టి రన్ టైం వల్ల ఎక్కువ డ్రాగ్ అనిపించదు. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ చాలా ఫ్రెష్ గా అనిపించవచ్చు. కొన్ని సీన్స్ లో అన్నెసెసరీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కొన్ని ప్లాట్ పాయింట్స్ ప్రిడిక్టబుల్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ కి ఎక్స్పెక్టెడ్ లెవెల్లో అయితే డెప్త్ లేదు. ద జెంటిల్మెన్ రేంజ్ లో గాయ్ రిచే మూవీ ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. మీరు హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్స్ అండ్ గాయ్ రిచే స్టైల్ మూవీస్ ఇష్టపడితే సో మూవీ అయితే చూడొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. కానీ డీప్ స్టోరీ ఆర్ కంప్లీట్ ఫ్రెష్ కాన్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2 out of 5. ఇన్ ద గ్రే ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్. హెన్రీ కేవిల్ అండ్ గేలిక్ గ్రీకల్ పర్ఫార్మెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, విజువల్స్ మూవీని వాచబుల్ గా చేశాయి. కానీ స్టోరీలో కొత్తదనం చాలా తక్కువ ఉంది. స్క్రీన్ ప్లే కూడా కొన్ని ప్లేసెస్ లో లాగ్ అనిపిస్తుంది. సో కన్ఫ్యూజింగ్ అయితే ఉంది గైస్. సో ఓవరాల్ గా నాకైతే నచ్చలేదు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.